హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సండే కదా, మీరేం చేసుకున్నారు? మాది చూడండి, చికెన్ దమ్ బిర్యానీ. దీనికి ఫ్యాన్స్ లేకుండా ఉండరు కదా. నేనైతే చాలా పెద్ద ఫ్యాన్ అనమాట చికెన్ బిర్యానీకి. సరే, బిగినర్స్ కూడా ఈజీగా చేసేసుకునే బిర్యానీ అనమాట. ఈరోజు మనం చూసేద్దాం. ఫస్ట్ చికెన్ గైస్ మనం నీట్గా కడిగేసుకోవాలన్నమాట. ఇక్కడ మెజర్మెంట్ వచ్చేసి 1 kg చికెన్ తీసుకున్నాను. రైస్ కూడా 1 kg తీసుకుంది మా మమ్మీ. అయితే ఇప్పుడు ఈ చికెన్లో స్మెల్ కూడా ఏం రాకుండా ఉండాలంటే మంచిగా బాగా కడిగేయాలి. 1కి 3 సార్లు కడగాలి. అప్పుడు ఆ స్మెల్ ఏమి ఉండదు అనమాట. ఇలా నీట్గా కడిగేశాక పక్కన పెట్టేసేసి ఇంకా చిన్న చిన్న వేస్ట్ ఏదైనా ఉన్నా కూడా క్లీన్ చేసేసుకోవాలి. నెక్స్ట్ రైస్ వచ్చేసరికి 1 kg రైస్ అనమాట. మా మమ్మీ హోల్ బాస్మతి రైస్ తీసుకుంది. కావాలంటే మనం మిక్సింగ్ కూడా చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ రైస్ని కూడా నీట్గా వాటర్లో పోసి కడిగేసేయాలి. తర్వాత నానబెట్టేసి పక్కన పెట్టేయాలి. తర్వాత ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవే కదా. 2 ఆనియన్స్ తీసుకున్నాను, 3 మీడియం సైజ్ టొమాటోస్, ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకొని ఇలా హాఫ్ మూన్ షేప్లో మనం నీట్గా కట్ చేసుకోవాలి. ఇవి లవంగా, చెక్క, షాజీరా, అనాస పువ్వు అండ్ ఇలాచీ అనమాట. తర్వాత బిర్యానీ ఆకు. ఇవన్నీ ఒక్కొక్కటిగా మనము సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాము. ఇక్కడ కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాము. అయితే ఇప్పుడు ఇవన్నీ వేసేసేయాలి. లవంగా, చెక్క, షాజీరా, ఇలాచీ అండ్ మరాఠీ మొగ్గ, జాపత్రి ఇవన్నీ వేసేసి నీట్గా ఫ్రై చేయాలి. తర్వాత మనం హాఫ్ మూన్ షేప్లో కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఈ వాటర్ అనమాట పక్కన పెట్టుకున్నాము, ఎందుకంటే మనం తొందరగా అయిపోతుందని వాటర్ మనం ముందే బాయిల్ చేసుకుంటున్నాము. అయితే ఇప్పుడు పచ్చిమిర్చి చీలికలు వేసేసాము. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేయాలి. ఈ గోల్డెన్ బ్రౌన్ తొందరగా రావాలంటే కొంచెం ఉప్పు వేసాము ఇందాక. అలా చేస్తే మనకు తొందరగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయి. నెక్స్ట్ టొమాటోస్ యాడ్ చేసుకొని అట్లాగే ఫ్రై చేసి నెక్స్ట్ ఫ్రెష్గా తీసుకున్న పుదీనా కూడా యాడ్ చేసి మంచిగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల మిక్చర్ మొత్తం నీట్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఇందాక కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, కొంచెం కొంచెంగా వేసేసి దీనిలో కూడా కారం, పసుపు, ఉప్పు, ధనియాల పౌడరు ఇవన్నీ వేసేసి అండ్ నెక్స్ట్ చికెన్ మసాలా అనమాట. ఇప్పుడు ఈ చికెన్ మసాలా ఇదంతా దీనికి బాగా పట్టేస్తుంది అనమాట. కొంచెం సేపు మనం ఫ్రై చేస్తాం, 1-2 సార్లు కలిపేసుకొని నీట్గా. ఈ కలపడం కూడా ఎక్కువగా కలిపేయకూడదు, ముక్కలు విడిపోతాయంట. 1-2 సార్లు జస్ట్ అలా టాస్ చేసేసుకొని ఇంక మనం అది కుక్ అయ్యే వరకు దాన్ని వదిలేయడమే. ఇంకా వండక ముందే అసలు ఈ చికెన్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. నాకైతే బాగా ఆకలేస్తుంది ఇప్పుడే. ఇప్పుడు నెక్స్ట్ వాటర్ వచ్చేసి 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాము. అవి బాయిల్ చేసేసాం కదా, అదంతా తీసుకొచ్చి దీనిలో యాడ్ చేసేసాం. మనం కేజీ తీసుకున్నాం కాబట్టి రైస్ అదే డబ్బాతో 1.5 గ్లాస్ వాటర్ అనమాట. ఇప్పుడు ఇదంతా ఒక పొంగొచ్చి బాగా ఉడుకుతున్నప్పుడు మనం మెల్లిగా ఇందాక నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకుంటాం దీంట్లోకి మొత్తం. అంతే, ఇంకా 2-3 సార్లు అట్లా కలిపేసేసేయాలి ఈ మిక్చర్లో. నెక్స్ట్ కొత్తిమీర కూడా ఫ్రెష్గా తీసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేసి 1-2 సార్లు అట్లా కలిపేసి ఇంకా రైస్ మొత్తాన్ని ఇంకా దమ్కి వదిలేయటమే అనమాట. ఒక 2-3 సార్లు కలిపేసి అంతే. ఒక్క 10 నిమిషాలు ఆగామంటే ఇంకా చూడండి అద్భుతమైన చికెన్ బిర్యానీ మనకి రెడీ అయిపోయింది గాయస్. ఎలా అనిపించింది ఈ రెసిపీ మీకు? కమెంట్స్లో చెప్పండి. ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. బాయ్.